యేసుక్రీస్తు వంశావళి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, కనికరమ్మ గల తండ్రి, 2023 సంవత్సరములో డిసెంబరు ఆనంద మాసములో నాయన మరి ఒక ఆరాధన దినం మాకు అనుగ్రహించి మీ సన్నిధికి రానిచ్చినందులకు, ఆరాధించే గొప్ప భాగ్యము అనుగ్రహించినందులకు వందిస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుటకు పూనుకొనుచూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ వాక్యము ద్వారా మేము దీవించబడటానికి సహాయం చేయమని, మా చుట్టూ మీ కాపుదల కంచె ఉంచి వాక్య ధ్యానం దీవెనకరముగా చేయమని, పరధ్యానము పరాకు సిరాకు తొలగించి మీ ఆత్మతో సంధించి మనోనిదానముతో వాక్యము ధ్యానించగల ధన్యత దయచేయమని, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు బాలుని పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు బాలుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. వంశావళి గురించి గత వారంలో మనం ధ్యానించాం. మరి మత్తయి గారు తన సువార్త ఆరంభములో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఆరంభించారు. దానికి కారణాలు గత వారములోనే మనం చెప్పుకున్నాం. అలాగే ఈ వారములో మరి 42 తరాలు చెప్పినటువంటి అబ్రహాం దగ్గర నుంచి యేసయ్య వరకు 42 తరాలు చెప్పినటువంటి మత్తయి గారు ఈ 42 తరాలలో ప్రాముఖ్యమైనటువంటి 20 వ్యక్తులను జ్ఞాపకము చేసి మొదటి వచనములో రాసిన వారై ఉన్నారు. అందులో ఒక ఆయన అబ్రహాము గారు, మరొక ఆయన దావీదు గారు. అబ్రహాము గారు పితరుల కాలములో దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి వారై ఉన్నారు. రాజుల కాలంలో మరి దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిరువురు కూడా దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిష్ఠా నియమాలు కలిగి, దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత చూపించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారై ఉన్నారు. అందుకే వారి పేర్లు రాయబడ్డాయి. మరి 42 తరాల్లో ఇంకా 40 తరాల వాళ్ళు ఉన్నారు. వారి పేర్లేం ప్రస్తావించబడలా. ఉదాహరణకి సొలొమోను గారి కుమారుడైన క్రీస్తు అనేది రాలేదు. కారణం ఏంటి అంటే మరి ఆ తరములలో వారిద్దరూ ఎంచబడిన వారై ఉన్నారు. గతంలోనే చెప్పుకున్నాం. వంశావళి అనగానే మరి తరతరాలకు వారి యొక్క గుణగణాలు వారిలో కనిపించుటను బట్టి పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవటం. కాబట్టి మరి అబ్రహాము గుణగణములు యేసయ్యలో కనబడ్డాయి. అలాగే దావీదు యొక్క గుణగణాలు కూడా యేసయ్యలో కనబడ్డాయి. దావీదు గారికేమో దేవునిలో నుండి వచ్చినవి, అలాగూ వచ్చినటువంటివి యేసయ్యలో కనపడ్డాయి. అందుకోసమే యేసయ్య దావీదు కుమారుడు అని అనిపించుకొనటానికి సిగ్గుపడలేదు. కాబట్టి ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టముగా జీవించిన వ్యక్తి, దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి, సంతోషపెట్టిన వ్యక్తి. కాబట్టి దావీదు యొక్క గుణములు కలిగినటువంటి యేసయ్య దావీదు కుమారుడు అని పెంచుకున్నారు. సరే, ఇప్పుడు మనం దావీదు యొక్క గుణగణాలను చూద్దాం. దేవుని గుణములే, లక్షణములే దావీదులోనికి వచ్చాయి. దావీదులో ఉన్న లక్షణములే యేసయ్యలో కనపడ్డాయి. మరి దావీదు గారి జీవితాన్ని మనం మరి మొదటి సమూయేలు గ్రంథములో మరి చూస్తాం. ఇంచుమించుగా మరి
సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము నుండి మరి దావీదు గారి చరిత్ర ఆరంభం అవుతుంది. అనేక అధ్యాయాలు దావీదు గారి కొరకు రాయబడ్డాయి. మరి అబ్రహాము గారిని గురించి కూడా ఎక్కువ అధ్యాయాలు రాయబడ్డాయి. దావీదు గారిని గురించి కూడా ఇంకా ఎక్కువ అధ్యాయాలు ఆయన చరిత్ర రాయబడినట్లుగా మనం చూస్తాం. ఆ రాతలలో ఉన్నటువంటి కొన్ని దావీదు యొక్క గుణములు లేక లక్షణములు మనము చూచి ఆ లక్షణాలు యేసయ్యలో, ఆ లక్షణాలే మనలో ఉండేటట్లుగా మనము సిద్ధపడగలిగితే మనము ఆ వంశావళిలో ఉంటాం. ఆ రోజు దావీదు గారిని చూసిన వారు ఎలాగైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారో, యేసయ్యను చూసిన వారు దావీదును జ్ఞాపకం చేసుకున్నారో, మనల్ని చూసినటువంటి వారు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. అదే వంశావళి. ఆ వంశావళిలో మనం ఉన్నాము అనటానికి రుజువు. సరే, దావీదును గురించి మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనసుగల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చూచారా? ఈ సందర్భం మనకు తెలిసిందే. దేవుడు ఇశ్రాయేలును రాజుగా కోరుకున్నప్పుడు మొట్టమొదట బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. అందరికంటే ఎత్తరి, అందరికంటే బలము కలిగిన వాడు. అందుకోసం మరి సౌలును దేవుడు రాజుగా కోరుకున్నాడు. రాజుగా కోరుకున్న తర్వాత రాజ్య పరిపాలన చేయటానికి నిర్ణయించినప్పుడు మరి ఈ సౌలు దేవుని చిత్తానుసారముగా నడుచుకోలేదు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒకటి చెబితే ఒకటి చేశాడు. అందులో ఒక సంఘటన ఏంటి అంటే, సమూయేలు నేను వచ్చి బలి అర్పించి నిన్ను యుద్ధానికి పంపిస్తాను కాబట్టి నేను వచ్చే వరకు గిల్గాలులో ఉండమని చెప్పి యాజకుడు చెప్పాడు, దేవుని ప్రతినిధి. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, సైన్యం చెదిరిపోతున్నారు అని తొందరపడి సమూయేలు రాకముందే తానే బలిపీఠం ఎక్కి బలి అర్పించాడు. చూశారండి? సమూయేలు ఏం చెప్పాడు? నేను వస్తాను, బలి అర్పిస్తాను, అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పాడు. ఇది దైవజనుని మాట, యాజకుని మాట. ఆలస్యమైందని చెప్పి ఈయన ఏం చేసేసాడు చెప్పండి? బలిపీఠం ఎక్కి బలి అర్పించేశాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఒకరి పని ఒకరు చేయకూడదు. ఇంట్లోనైనా, వ్యవస్థలోనైనా, దేంట్లోనైనా ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తే అది అందంగా ఉంటుంది. ఒకరి పని ఒకళ్ళు చేశారు అనుకోండి, గందరగోళంగా ఉంటుంది. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. మరి కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? గాడిద నడుము ఇరిగింది. మనకు తెలుసు కథ. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి. రాజుగారు రాజు పని చేయాలి, యుద్ధం చేయాలి. అంతేగాని బలి అర్పించే పని చేయకూడదు. అది దేవుడు యాజకునికి అప్పచెప్పాడు. అది ఒక పొరపాటు. తర్వాత అమాలేకీయుల మీదకి వెళ్ళి మొత్తాన్ని సర్వనాశనం చేయమని చెప్పాడు. వెళ్ళాడు, దేవుడు చెప్పాడు కాబట్టి యుద్ధంలో గెలిచాడు, సర్వనాశనం చేసేసాడు. కానీ అందులో క్రొవ్వినటువంటి వాటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాడు. చూశారండి? దేవుడు చెప్పింది పూర్తిగా నెరవేర్చలేదు. జయమైతే పొందాడు, అమాలేకుల్ని జయించాడు, కానీ
రాజును బతకనిచ్చాడు అగగుని. అలాగే కొవ్వినటువంటి పశువులను తీసుకొచ్చాడు. మళ్ళీ సమూయేలు అడిగితే అంటాడు, ఇవి దేవునికి బలి అర్పించడానికి. అసలు అమాలేకీల్ని దేవుడు ఎందుకు నాశనం చేయమన్నాడు? వాళ్ళు శాపగ్రస్తులు. యెహోవాకు అమాలేకీలతో తరతరములు యుద్ధం, వాళ్ళని కనికరించకూడదు. ఈ అమాలేకీలు దేనికి గుర్తు అంటే విడిచిపెట్టలేని పాపాలకు గుర్తు. చాలామంది చాలా వాటిని, దేవుడికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెడతారు, ఏదో ఒక కురదలా ఉంచుకుంటారు. ఆ కురదలానే ఏం చేస్తారు చెప్పండి? వారిని మరి దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోద్ది. సౌలు స్థితి అదే. దేవుడే కోరుకున్నాడు, దేవుడే రాజుగా చేశాడు, పరిపాలన అప్పగించాడు, సరిగా నెరవేర్తించాల. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే సమూయేలు ద్వారా, నీవు దేవుని చిత్తానుసారముగా నడవటలేదు కాబట్టి దేవుడు నిన్ను తొలగించి నీ స్థానములో తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని కనుగొన్నాడు. ఎవరమైనా సరే దేవుని విషయంలో నమ్మకముగా ఉండకపోతే, దేవుడు చెప్పినట్లు చేయకపోతే, సగాలు చేస్తే, కురదలాలు ఉంచితే చివరికి ఏమైపోద్దో చెప్పండి? మొత్తానికి మోసం అయిపోద్ది. చాలామంది జీవితాల్లో జరిగాయి. సౌలు జీవితంలో నీవు నా చిత్తానుసారంగా చేయటం లేదు కాబట్టి నువ్వు నాకు పనికి రావు అన్నట్టు. అదే మాట సమూయేలు సౌలుతో చెబుతున్నాడు. నిన్ను సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలసియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. అలాగే యేసయ్య మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆయన ప్రాణం పెట్టి. మరి మన రక్షణని మనం ఎంత భయముతో వణుకుతో కాపాడుకుంటున్నాం? నియమనిష్టలతో. అలాగూ కాపాడుకోకపోతే మన రక్షణ నిలుస్తుందా? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా. కాబట్టి ఇస్కరియోతు యోధాకి కూడా యేసయ్య మంచి అవకాశం ఇచ్చారు. అతడు ధనాపేక్షపరుడని తెలుసు, రాజ్యకాంక్ష కలిగిన వాడని తెలుసు, అయినా అవకాశం ఇచ్చాడు, కోరాడు కాబట్టి శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆయన చేసే పనులన్నీ చూసే భాగ్యం ఇచ్చాడు, అద్భుతాలను చూసే భాగ్యం ఇచ్చాడు, పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. అందరికంటే ఎక్కువగా ఆర్థిక సంచి అంటే డబ్బు సంచి ఆయనకి ఇచ్చేసాడు. మరి యోధా ఎంత మార్చుకోవాలి జీవితాన్ని? దేవుడిచ్చినటువంటి ఆ సదవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? దేవుడు మనకి అవకాశాలు ఇస్తే ఆ అవకాశాలను మనము దేని కొరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? ఉదాహరణకి మనకు బాగా ధనం ఇచ్చాడు అనుకుందాం. ధనమును మనము వేటి కొరకు ఖర్చు పెడుతున్నాం? దేవుని కొరక, లోకము కొరక? దేవుడు మనకు మంచి తలాంతు ఇచ్చాడు, బాగా పాడగలిగినటువంటి తలాంతు. దేవుడిచ్చిన మన తలాంతును దేని కొరకు మనం ఖర్చు పెడుతున్నాం? దేవుని పాటలు ఎంతవరకు పాడగలుగుతున్నాం? అలాగే దేవుడు ఇంకేవైనా మనకు ఆధిక్యతలు ఇచ్చాడు, ఆ ఆధిక్యతను ఎవరి కొరకు మనం ఖర్చు చేస్తున్నాం? దేవుని కొరక, దేవుని చిత్తానుసారంగాన, మన ఇష్టానుసారంగాన, మన చిత్తానుసారంగాన మనము దాన్ని ఉపయోగిస్తున్నాం? పరీక్ష చేసుకుందాం ఈ సమయంలో. దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే ఏదో దేవుని ఉద్దేశం ఉంటుంది.
ఆ ఉద్దేశాన్ని అనుసరించి మనము నడవకపోతే మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామని భావించుకోవాలి. అలాగూ దేవుడు చేయకపోతే మనలను ఏం చేస్తాడు చెప్పండి? ప్రక్కన పెట్టి వేస్తాడు. ఇక అందులో సందేహమే లేదు. ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. సద్వినియోగం చేసుకొనకపోతే ఏం చేస్తాడు అంటే పక్కన పెట్టేస్తాడు. సౌలు జీవితంలో అదే జరిగింది. దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి అంటే దేవుని చిత్తానుసారముగా నడుచుకునేవాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. చూశాడంట ఆయన దేవుడు చెప్పినట్లు చేసేటువంటి వ్యక్తిని. నేడు క్రైస్తవ సంఘములో సౌలు లాంటి వారు ఎంతమంది ఉన్నారు, దావీదు లాంటి వారు ఎంతమంది ఉన్నారు? కారణాలు అనవసరం అండి. దేవుడి దగ్గర కారణాలు ఎందుకు? దేవుని కొరకు కారణాలు మనం వెతకకూడదు. ఎప్పుడూ కూడా సాకులు వెతకకూడదు. నాకు అదే అండి, అందుకోసం అండి అనొద్దు. అయ్యగారు అన్నారు సాకులు బాకులు అవుతాయి అంట. సాకులే బాకులై అవి వారినే పొడుస్తాయట. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని సౌలు తన చేతులతో తానే పొడుచుకున్నాడు, తానే పాడు చేసుకున్నాడు. దేవుడు సదాకాలము రాజుగా పిల్ల పిల్ల తరాన ఉంచుదామని అనుకున్నాడట. సమూయేలు గారు చెబుతున్నారు. ఆ భాగ్యం అంతా పోగొట్టుకున్నాడు. దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి దావీదు దాన్ని స్థిరపరచుకున్నాడు. దావీదుతో నిబంధన చేశాడు. దావీదుతో అన్నాడు నీ సింహాసనం స్థిరమన్నాడు. ఇద్దరికీ తేడా ఏంటి? ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు నడిచాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇతడు నడవలేదు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. అంతే. మనమైనా అంతే, ఎవరైనా అంతే. కాబట్టి దేవుని చిత్తం కావాలి కానీ మన చిత్తాలు కాదు. నా ఇష్టం, నాకు తోచినట్లు, నేను అనుకున్నట్లు, నాకు మేలుగా ఉన్నట్లు. అసలు మేలు కీడికి తేడా మనకు తెలుస్తుందా? ఏదో మనము పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని పిచ్చిగా జీవిస్తే సౌలు వలె పక్కన పెట్టబడతాం. పనికి రాని వాళ్ళం, పనికి మాలిన వాళ్ళం అయిపోతాం. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారులారా, దావీదు దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి వాడు. యుద్ధానికి వెళ్ళాలంటే దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే మానేవాడు. ఎక్కువగా దేవునితో ఉండటానికి, దేవుని చిత్తాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేసేవాడు. ప్రతి మనిషి ఆలోచించాలి, నా జీవితంలో దేవుని చిత్తం ఏమిటి? ఆ గ్రహించి దానికి అనుకూలముగా మనము నడుచుకొనటానికి నేర్చుకోవాలి. దేవుని చిత్తమే శిరోధార్యం. దేవుని చిత్తమే మనకు మేలు. దేవుని చిత్తమే మనకు ఆశీర్వాదం. దేవుని చిత్తము లేకపోతే మనము ఎందుకు పనికి మాలిన, పనికి రాని వారంగా మారిపోతాం. అందుకే దేవుడు చెప్పింది చేయాలి, పూర్తిగా చేయాలి, సగం సగం చేసి కాదు. ఆరాధన అంటే పరిపూర్ణ ఆరాధనగా ఉండాలి. మన ఆరాధన చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి. జాగ్రత్త. ఏది కూడా ఒక్కసారే జరగదు, క్రమముగా జరిగి చిన్నదానితో ఆరంభమయ్యేది పెద్దదైపోద్ది. కాబట్టి దేవుని చిత్తానుసారం. మరి యేసయ్యలో ఆ లక్షణం ఎలాగుందో చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూశారా? ప్రభువే స్వయంగా చెబుతున్నారు శిష్యులతో మాట్లాడుతూ,
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే, ఆయన నాకు అప్పగించిన పని, అదే నాకు ఆహారం. ప్రియమైన వారలారా, దేవుని చిత్తము నెరవేర్చటమే మనము భోజనముగా భావించుకోవాలి. ఆ చిత్తాన్ని నెరవేరిస్తేనే మనం జీవం పొందుతాం, బతుకుతాం. లేకపోతే మనకి భోజనము లేదు, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతాం. సజీవ స్థితిలో నుండి నిర్జీవ స్థితిలో కంటే పేరు మాత్రమే ఉంటుంది. ప్రకటన 3 మొదటి వచనంలో అదే రాయబడింది. నీవు జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే. చూసారా ప్రియమైన వారులారా? అలాగే మనం దేవుని చిత్తం జరిగించకపోతే మనము జీవము గలవారం అంటానికి రుజువు లేదండి. నిజం, దేవుని కొరకే బతికితే, దేవుని చిత్తాన్నే నెరవేరిస్తే, సజీవుల గుంపులో ఉంటే ఆయనకి ఇష్టంగానే ఉంటాం కదా. ఆయనకి ఇష్టమైన పనులే చేస్తాం కదా. ఆయనకి ఇష్టం లేని పనుల జోలికి ఎందుకు వెళ్తాం? ఆయన చిత్తానికి వ్యతిరేకం ఎందుకు చేస్తాం? నలభై 48:10 ఇర్మియా గ్రంథములో భయంకరమైనటువంటి మాట చెప్పారు ఇర్మియా గారు. ఏమని చెప్పారు? యెహోవా కార్యమును, దేవుని కార్యం, దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు, అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా, లెక్కలేనితనముగా, ఆయన ఇష్టానుసారముగా గాక, ఆయన చిత్తానుసారముగా గాక, దానిలో సొంత ఇష్టం సొంత చిత్తం కలిపి చెరిపి అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఏమవుతాడంటండి? జాగ్రత్త. అశ్రద్ధ, నిర్లక్ష్యం, లెక్కలేనితనం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి సొంత చిత్తాన్ని అమలు చేసుకునే పరిస్థితి ఎక్కడికి నడిపిస్తుంది? ఆశీర్వాదాలను పోగొట్టి దానికి వ్యతిరేకమైనటువంటి దుస్థితిలోనికి లాక్కెళ్ళిపోద్ది. అదేనండి ఇప్పుడు జరుగుతుంది. ఎవరికి శాంతి ఉంది? శాంతి లేకపోవటానికి కారణం ఏంటి? దేవుని ఎడల నువ్వు శ్రద్ధగా లేవు, దేవుని ఎడల నీవు అశ్రద్ధగా ఉన్నావు, దేవుని చిత్తానికి భిన్నమైనది చేయటానికి నువ్వు పూనుకున్నావు. యేసయ్య దగ్గర ఎన్నాళ్ళో అవుతుందండి నేను నమ్ముకొని, కానీ బాప్తీసం పొందను, రక్షణ పొందను. ఇది దేవుని చిత్తమా? నీ సొంత చిత్తమా? దేవుని కార్యం జరుగుతుంది, హాజరవ్వవు. ఇది దేవుని చిత్తమా, నీ చిత్తమా? దేవుడు ఇలాగ నడవమని ఆజ్ఞాపించాడు, దాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నడుస్తావు. ఇది దేవుని చిత్తమా, నీ చిత్తమా? నీ జీవితము సౌలు లాంటిదా, నీ జీవితము దావీదు లాంటిదా? దావీదు లాంటిది అయితే దీవించబడతావు, సింహాసనం అధిష్ఠిస్తావు, పిల్ల తరానికి దీవెనలు పంచుతావు. సౌలు లాంటి జీవితం అయితే తాను కానీ తన సంతానము కానీ సుఖపడిన దాఖలాలు లేవు. చూసారా ఎంత భయంకరమో? ఆ వాక్య నెరవేర్పు ఇక్కడ జరిగిపోయింది. ఏముందలేండి అనుకోవటానికి వీల్లేదు. జాగ్రత్త. మన సంగతి చూసుకుందాం. 3 వాక్యాలు చెబుతాను ప్రతిదానికి. 1 దావీద్ది, 2 యేసయ్యది, 3వది మనకు సంబంధించినది, నడిచే వాళ్ళకి సంబంధించేది లేండి. ఒకవేళ లోటు ఉంటే దిద్దుకుందాం, నడిచే వాళ్ళ జాబితాలోకి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అది దేవుని చిత్తాన్ని జరిగిస్తేనే మనం నిలబడతాం, బలపడతాం, పరలోక రాజ్యములోకి వెళ్తాం, ఆయనతో ఉంటాం. దేవుని చిత్తం జరిగించకపోతే ఆ భాగ్యాలన్నీ మనకు ఆమడ దూరంలో ఉంటాయి.
కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించి మనం నిలబడాలి, పడిపోకూడదు. దేవుని చిత్తం జరిగించకపోతే పడిపోతాం, చెడిపోతాం, పత్తా లేకుండా పోతాం. పేరు ఉండదు, కీర్తి ఉండదు. 42 తరాలలో వాళ్ళిద్దరి పేర్లే ఎందుకు నిలబడ్డాయి? జీవగ్రంథములో ఎవరి పేర్లు నిలబడతాయి, ఎవరి పేర్లు తొలగించబడతాయి? కాబట్టి దేవుని చిత్తము జరిగించిన వాడు దావీదు, దేవుని చిత్తము జరిగించిన వాడు తండ్రి చిత్తము యేసయ్య, దేవుని చిత్తము జరిగించిన వారు భక్తులు. రెండవది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. చూడండి, ఇక్కడ సమూయేలు దావీదుకు అభిషేకము చేశాడు. వాళ్ళు 8 మంది అన్నదమ్ములు, యెషయా కుమారులు. సమూయేలుకి దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి యెషై కొడుకుల్లో ఒకడిని నేను కోరుకున్నాను, నీవు వెళ్ళి అభిషేకం చేయమని చెప్పి. సమూయేలు గారు వెళ్ళారు. 7 కొడుకులు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. సమూయేలు చూస్తున్నాడు. పెద్ద ఆయన వచ్చాడు, నేను ఈయన కోరుకోలేదన్నాడు. రెండో ఆయన వచ్చాడు, వీడు కాదన్నాడు. అలాగే 7 వచ్చేసారు. అంతేనా? అక్కడ 7 కుమారులు ఎవరిని కోరుకోలేదన్నారు, ఇక లేరు, ఖాళీ అయిపోయింది వ్యవహారం. అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా యెషై గారు అని అడిగాడు. చూడండి పరిస్థితులు ఎలాగుంటాయో. యెషై అందరి కొడుకులను ఉంచాడు, కానీ దేవుడికి పనికొచ్చే కొడుకును మాత్రం ఉంచలేదండి. మనం అన్నీ చేస్తాం, కానీ దేవుడికి పనికొచ్చేది ఉంచాం. అక్కడే టోకరా కొడతాం, అక్కడే టోకరా కొట్టి మనం టోకరా అయిపోతాం. జాగ్రత్త ప్రియమైన వారలారా, ఆలోచిద్దామండి, అర్థం చేసుకుందాం. ప్రతి విషయంలో పాఠం ఉంది. బైబిల్లో ఏ మాట ఊకినే రాయబడలేదు. మనకి పాఠాలు, హెచ్చరికలు మన బాగు కోసమే రాయబడ్డాయి. స్వీకరిద్దాం. వాటి ద్వారా మన జీవితాలు దిద్దపడి దేవునికి మహిమగా జీవించడానికి నేర్చుకుందాం. పనికి రాని వాళ్ళందరినీ పిలిచాడు, పనికొచ్చే ఆయన్ని మాత్రం పిలవల. దేవుడి సెలక్షన్ అలాగుంటుంది. మనుషుల సెలక్షన్ వేరు, దేవుని సెలక్షన్ వేరు. మన జీవితంలో కూడా మనం పనికిరాని పనులన్నీ చేస్తాం. చేయటం లేదా? ఏది మాంతాం? లోకానికి సంబంధించింది ఫంక్షన్ మాంతామా, పనులు మాంతామా, ఇంకేదైనా మాంతామా? అన్నిటికీ సమయం కరెక్ట్. మరి దేవుడు పనుల్లో ఎన్ని చేస్తున్నాం, ఎన్ని మాంతున్నాం? ఎందుకని ఈ వ్యత్యాసం? ఆనాడు యెషై కూడా అదే చేశాడు కదా. అనవసరమైన వాళ్ళందరినీ పిలిచాడు, అవసరమైన వాడిని పిలవలేదు. మనం కూడా అనవసరమైన అన్నీ చేస్తున్నాం, అవసరమైనవి మానుకుంటున్నాం. ఇప్పుడు ప్రవక్తకు అనుమానం వచ్చింది, ఏమయ్యా అందరూ ఉన్నారా ఇక్కడ? ఒక ఆయన ఉన్నాడులేండి, కడసారి వాడు చిన్నోడు, ఆడు చాలా చిన్నోడు, ఆడు ఇప్పుడే అంత పనికి రాని వాడు, ఆడు చిన్నోడు కదా, దేనికి పనికిరాడు. మనట్టమేనా? పనికొచ్చేదాన్ని పనికిరాదు అనుకోవటం, పనికిరాని దాన్ని పనికొచ్చింది అనుకోవటం మనట్టమేనాక? ఇంకా మనట్టమైతే ఈ వాక్యం ఎందుకు, దేవుడు ఎందుకు? జాగ్రత్త ప్రియమైన వారలారా, వాక్యం నేర్చుకోండి. వాక్యం చెబుతుంది నీకేది అవసరమో ఏది అనవసరమో. పాటించండి. పరలోకం కావాలి అంటే ఉంటే ఏమంటుంది, పోతే పోతా అనుకుంటే మీ ఇష్టం. ఖచ్చితంగా నేను పరలోకం కావాల్సిందే, వెళ్ళాల్సిందే నేను అన్నారా, దీని ప్రకారమే ఉండండి. యెషైలాగా చేయబాకండి. అప్పుడు పిలిపించాడు. అసలు ఎంట్రన్స్ అవుతుంటేనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. కన్న తండ్రే పొరపాటు పడ్డాడండి. మరి కన్న తండ్రికి తెలవదా కొడుకులందరూ? ఆ కన్న తండ్రికి అర్థం కాల, మరి మనకు అర్థం అవుతుందా?
ఎన్నాళ్ళు బైబిల్ చదివినా, ఎన్నాళ్ళు క్రైస్తవం చేసినా ఏది అవసరమో ఏది కాదో తెలుస్తుందా? ఎవరు నష్టపోతారండి? ఎవరికి వాళ్ళే నష్టపోతారు. జాగ్రత్త. మనకు నష్టాలు అవసరమా? కష్టాలు అవసరమా? దేవుని చిత్తం నెరవేరుద్దాం. దేవుని చేత గొప్ప భాగ్యాలు అందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ బాటలోనికి వద్దాం. మనం రాగానే చెప్పేశాడు దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లే అభిషేకించు అన్నాడు. అంతే. వెంటనే సమూయేలు లేచాడు, ఆ సహోదరుల ఎదుట దావీదును అభిషేకము చేసెను. అభిషేకం అంటే చిన్న విషయం కాదండో, చాలా జాగ్రత్త. అభిషేకించిన వారిని ఎవ్వరిని ముట్టనివ్వను అన్నాడు కీర్తనల గ్రంథములో. అభిషేకము అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రత్యేకించుకోవటం, దేవుడు ప్రతిష్ఠించుకోవటం, దేవుడు తన కొరకు ఆ వ్యక్తిని కానీ, ఆ పరిస్థితిని కానీ, లేక ఆ మందిరాన్ని కానీ తన కొరకు ప్రత్యేకించుకోవటం, తన పని కొరకు. అలాగే బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠ చేయబడ్డారు. అది ప్రతిష్టతో సమానమే. అంతవరకు లోకములో ఉండి, లోకస్తులుగా ఉండి, ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని నమ్మి హృదయములో చేర్చుకొని బహిరంగ సాక్ష్యముగా బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరూ లోకములో నుండి దేవుని కొరకు తిరిగి జన్మించారు. వారు దేవుడికి ప్రతిష్ఠింపబడిన జనాంగము, దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగము. చాలామందికి ఇది అర్థం కావట్లా. బాప్తిస్వం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు నిన్ను తన కొరకు, తన బిడ్డగా ప్రతిష్ఠించుకుంటున్నాడు. మరి దేవుడు వారసత్వం అక్కర్లేదా మనకి? ఎప్పుడూ కూడా దేవునికి అభిమానం కిందే ఉందామా? ఏమండి, అలాగే ఉందామా? ఎన్నాళ్ళు ఉన్నాయి ఇంతేనా? కాబట్టి ప్రియమైన వారలారా, అభిషేకం. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా బాప్తిస్వం పొందాడు, మనందరికీ మాదిరి చూపటానికి. చాలామంది కొచ్చినేస్తారు వితండవాదులు. సిలువలో దొంగ ఏ బాప్తిస్వం పొందాడో ఇది ప్రశ్న. దొంగకి ఆ క్షణము వరకు యేసయ్య గ్రహింపులోనికి రాలా. ఆయన కూడా సిలువ వేయబడి యేసుతో పాటు మరణించడానికి సిద్ధమైన గడియల్లో యేసయ్య అర్థమయ్యాడు. అర్థమైన తర్వాత యేసయ్యను ఆయన ఏం కోరుకున్నాడు? బాగా అర్థం చేసుకోండి. ఇద్దరు దొంగలు ఉన్నారు అక్కడ, నేరస్తులు. దొంగలని రాశారు కానీ వాళ్ళు దొంగలు కాదులేండి, స్వాతంత్ర్య సమర యోధులు. రోమావరం లాగా రాశారు, అదే గ్రంథస్థం చేయబడింది. స్వాతంత్ర్యం కోసం పోరాట యోధులు. ఒక దొంగ ఏమన్నాడు అంటే, నువ్వు దిగు, మమ్మల్ని దింప అన్నాడు. అంటే ఈ దొంగ ఉద్దేశం ఏంటి? ఏం కోరుకున్నాడు ఈ దొంగ? లోకాన్ని కోరుకున్నాడు. అప్పటి వరకు బరబ్బాతో కలిసి వీళ్ళిద్దరూ కూడా లోకము కొరకు, లోకరాజ్యం కొరకు పోరాటం చేశారు. ఇప్పుడు ఈ మొదటివాడు, ఎడం పక్కన ఉన్నవాడు అదే స్థాయిలో ఉన్నాడు. శిలువ మీద చనిపోతున్నా కానీ దేవుని ప్రస్తావనలోనికి రావట్లా. మన కర్మ కూడా అంతే. నా భలే ఉసూరు అనిపిస్తుంది. ప్రభువుని నమ్ముతారు, రక్షణ పొందరు. రక్షణ పొందుతారు, దేవుడి దగ్గర కుదురుగా ఉండరు. మరి దాని ఫలితం కనపడాలి కదా. నమ్మాము అంటే దాని ఫలితం కనపడాలి మనలో. అమెరికా వెళ్తున్నారు, ఎందుకు? సరదాకి వెళ్తున్నారా? ఏదో 4 డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నారు. ఒక గురి ఉంది వాళ్ళకి. వెళ్ళిన కాడి నుంచి రాత్రి బొగలు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు.
వ్యవసాయం చేస్తాడు వ్యవసాయదారుడు. వ్యవసాయంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరగడం, ఆ పొలం మీద దృష్టి పెడతాడు, దున్తాడు, పొదును చేస్తాడు, అదును చూస్తాడు, ఇత్తనం వేస్తాడు. అంతేగాని పొలంలోకి వెళ్ళి అలా తిరిగి వచ్చేసి ఇంటికాడ హాయిగా పడుకోడు. కష్టపడితేనే ఆ పొలం ఫలిస్తుంది. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చిన మనం యేసయ్యను అర్థం చేసుకొని ఆయనకు అనుకూలముగా మన జీవితాలను సిద్ధపరచుకొనకపోతే మనము సోమరులో మొదటి రకం అవుతాం. సోమరికి పొలం పండదు, సోమరికి వ్యాపారం నష్టం జరుగుద్ది, లాభం రాదు. సోమరికి ఉద్యోగములో పురోగతి కాదు, తిరోగతి. కొంతమంది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటారు, సస్పెండ్లు అవుతూ ఉంటారు. అలాగే ప్రతి వ్యవస్థలో కూడా దాన్ని గ్రహించి కష్టపడి పని చేయకపోతే అది ఫలించదు. అభిషేకము అంటే అర్థం అది, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి దేవునిలో సాగుతూ దేవుని వలె తయారగుటకు అభిషేకం. చిన్న విషయం కాదు అది. అభిషేకం అది చిన్న అభిషేకం. ఇక సేవకులకి ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి. వాళ్ళని తైలంతో అభిషేకిస్తారు, నీటితో అభిషేకిస్తారు విశ్వాసుల్ని. ఇంకా నూనె అంటే ఇంకా కొంచెం ప్రత్యేకం అన్నమాట. ఇంకా పెళ్లి కూతురికైతే శ్రమల అభిషేకం ఉంటుంది. పెళ్లి కూతురికి ఏముంటుంది చెప్పండి? శ్రమల అభిషేకం ఉంటుంది. ఇక ఒరిజినల్ అనమాట, కొలియంలో కాలి మేలిం బంగారం అయిపోద్ది అనమాట. కాబట్టి ప్రియమైన వారలారా, యేసయ్య బాప్తీసం పొందాడు. ఆయన పొందాల్సిన అవసరం ఉందా? లోకములో నుండి, పాపములో నుండి మనం పరిశుద్ధతలోకి, పరలోకం కొరకు తిరిగి జన్మిస్తున్నాం. మరి ఆయనకెందుకు? అందుకే యేసయ్య అన్నాడు యోహాను గారితో, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఎప్పటికీ కానిమ్మో. ఎక్కువ తక్కువలు చూడబాకు యోహాను. నువ్వు తక్కువైతే అవ్వచ్చు, నేను ఎక్కువైతే అవ్వచ్చు. నీతి నెరవేరాలి అంటే ఎక్కువ తక్కువలు కాదు కావాల్సింది, విధేయత, లోబడటం, తండ్రిని గౌరవించటం, మహిమపరచటం. ప్రియమైన వారలారా, దేవుణ్ణి గణపరచని భక్తుడు ఎందుకండి? దేవుణ్ణి మహిమపరచని వాళ్ళు ఎందుకు దేవుడికి? ఆలోచిద్దాం. మనల్ని చూసి దేవుడు చెప్పాలి, నా కుమారుడు అని చెప్పగలగాలి. జక్కయ్యని చూసి చెప్పాడు దేవుడు, యేసయ్య, ఇతడు నా అబ్రహాము కుమారుడే, నేను అబ్రహాము కుమారుణ్ణి, నా వలే జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే. అంటే అర్థం ఏంటి? జక్కయ్య ఈజ్ మై బ్రదర్. కారణం, అప్పుడు దాకా ధనం కోసం ఎగబడ్డాడు. యేసయ్య సహవాసం దొరికాక, ఛీ ఈ ధనం ఎందుకు, పేదలకు పనిచేస్తానయ్యా సగం, ఎవరి దగ్గర అయినా పొరపాటున అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను. యేసయ్యని చూశాక అతనిలో పరివర్తన వచ్చింది. అప్పటిదాకా ధనమే మూలము అనుకున్న జక్కయ్య దానిని తృణీకరిస్తున్నాడు. ఎంతమంది క్రైస్తవులకి ఈ ధనపిచాసి వదిలింది చెప్పండి? యేసయ్య అర్థమైతే కదా, యేసయ్యతో సహవాసం చేస్తే కదా, యేసయ్య బిడ్డగా మారితే కదా లోకం అంటే, లోక సంబంధం అంటే మనకు అసహ్యం కలగటానికి. వారి జీవితాలే రుజువు చేస్తున్నాయి, వారి క్రియలే రుజువు చేస్తున్నాయి. వీళ్ళు దేవునికి వారసులు కారు, వీళ్ళకి అభిషేకము లేదు, ఒకవేళ ఉన్నా పోగొట్టుకున్నారు. లూసిఫర్ కూడా ఒకప్పుడు అభిషేకించబడిన వాడే, అభిషేకింపబడిన కెరూబు అని సంబోధిస్తాడు. ఏమైపోయాడు కెరూబు? ప్రియమైనటువంటి వారలారా, ఎవరైనా అంతే, ఏ భేదాలు లేవు, జాగ్రత్త. కాబట్టి అభిషేకం
ప్రతిష్ట, నేను దేవుని బిడ్డను. కాబట్టి దేవుని బిడ్డకు తగినట్టు నడవాలి. నన్ను బట్టి నా దేవునికి, నా తండ్రికి అవమానం రాకూడదు. నన్ను బట్టి నా తండ్రి దుఃఖపడకూడదు. నా తండ్రి నన్ను చూసి బాధపడకూడదు. గర్వంగా చెప్పుకోవాలి, ఈయన నా కుమారుడు. యేసయ్యని చెప్పుకోలేదా? ఈ నా ప్రియ కుమారుడు, దావీదు నా చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు, అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి మనల్ని చూసి ఏం చెబుతున్నాడు దేవుడు? ఎవరికి వాళ్ళమే పరీక్ష చేసుకుందాం. ఆయన సన్నిధిలోకి వెళ్ళి అడుగుదాం, దేవా నేను నీ ఎదుట ఎలాగ ఉన్నాను? నీ ఎదుట నా పరిస్థితి ఏంటి? అడుగుదాం, తెలుసుకుందాం, దిద్దుకుందాం, ఆయన్ని మహిమపరుద్దాం. సరే, యేసయ్య అభిషేకం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాడితో, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సరేలేండి, ఆ సందర్భం యూదులతో మాట్లాడుతూ వారు అపార్థం చేసుకుంటుంటే ప్రభు వారికి వివరం చెబుతున్నారు. నేను దేవుని కుమారుణ్ణే అని అంటే వాళ్ళు ఏమన్నారంటే దేవదూషణ అన్నారు వాళ్ళు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, తండ్రే నన్ను ప్రతిష్ఠ చేసి పంపించారు, అంటే అభిషేకించి, నేను అభిషిక్తుణ్ణి అని చెప్పి, నేను అలాగ చెప్పినందుకు ఇది దేవదూషణ అంటున్నారు మీరు. చూసారా ప్రియమైన వారు? అర్థం కాని వాళ్ళు ఏమంటారు లేండి, అలాగే అంటారు. ఇక మన సంగతి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, లేకపోతే 20వ వచనం చదవండి ఒకసారి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. చూసారా, పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అది మీరు ఎరుగుతారు. నిజంగా మీరు అభిషేకం పొందితే, దేవుని ఏర్పాటు ఉంటే, దేవుని చేత ప్రతిష్ఠింపబడటం మీకు ఇష్టమైతే, మీరు సమస్తము ఎరుగుతారు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెడుగు, ఏది మంచి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం, ఇవన్నీ కూడా మీరు వివేచించబడతారు. అన్నీ ఎరిగిన వారుగా ఉంటారు. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకం అంటే మనం పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది, మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఎవడు మీకు బోధింపక్కర్లా. నువ్వే 10 మందికి చెబుతావు. నువ్వు ఒప్పులో ఉంటావు, నీ ఒప్పు అందరికీ చెబుతావు. అలాగది ఎలాగ నడుచుకోండి. అంతేగాని ఒకళ్ళతో చెప్పించుకునే పరిస్థితుల్లో నీ ఉండవు. ఇంకా పొద్దాక చెప్పక్కర్లా, సమయానికి రండి, సమయానికి రండి, ఆదివారాలు మానుకోకండి, అలాగూ చేయకండి, నిర్ణయించబడిన కార్యక్రమాలు మానుకో. అసలు బహిరంగ చరిత్రలోనే ఇంకా చెప్పించుకోవటం. ఇక అంతరంగంలోకి వెళ్తే అసలు అవకాశాలే లేవు. ఆలోచన సరి అయితే పై బహిరంగాలన్నీ సరి అయిపోతాయి. ఆలోచన సరి అవ్వకపోతే ఇంకేముంటుంది? ఇక ఏమీ ఉండదు. బహిరంగము కరెక్ట్ అయిన తర్వాత అంతరంగంలో కరెక్ట్ బయటపడుతుంది. ముందు అంతరంగం కరెక్ట్ అయితే బహిరంగం కరెక్ట్ అవుతుంది. మనసులో ఇష్టం లేకుండా, అది అంటారు కదా, ఇష్టం లేకుండా ఏదో చెబుతారు, ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా, అబ్బో మీరంటే అంత ప్రేమో అని కౌగలించుకుంటే ప్రేమ వస్తుందా అని అడిగారు పెద్దవాళ్ళు, సామెతలు చెబుతారు. చూసారా ప్రియమైన వారలారా? కాబట్టి అభిషేకం మీకు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం. కాబట్టి మీకు ఎవడో చెప్పక్కర్లేదు, ఎవడో బోధింపక్కర్లా, మీ మనసాక్ష్యం మీకు బోధిస్తుంది. కాబట్టి రెండవది అభిషేకం. మూడవది చూడండి, అదే 13వ వచనం కంటిన్యూషన్. అభిషేకము చేసెను అంటే 16:13. మొదటి సమూయేలు 16:13. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చూసారండి, దావీదు ఆత్మపూర్ణుడు.
ఎందుకంటే దేవుడు ఇష్టపడినవాడు, దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు. దావీదు మీదకి రాకపోతే ఆత్మ ఎవరి మీదకి వస్తుందని చెప్పండి. అలాగే ఎవరైతే దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకుంటారో వాళ్ళు ఆత్మపూర్ణులు అవుతారు. దేవుని ఆత్మచేత నడిపించబడతారు. రోమా 8:14 చెబుతుంది, దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారు, వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే దేవుడికి ఇష్టమైన పనులే చేస్తారు, దేవుని నడిపింపులోనే ఉంటారు వాళ్ళు. దేవుడికి వ్యతిరేకం జరగదు ఇక జీవితంలో. కాబట్టి దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి అభిషేకం వచ్చింది. అభిషేకముతో పాటు ఆత్మాభిషేకం కూడా వచ్చింది. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాడు, నియమింపబడ్డాడు. దేవుడు కోరుకున్నాడు, నువ్వు నాకు కావాలి, నీ చేత నేను పని చేయించుకోవాలి. ఆత్మనిచ్చాడు, దావీదును బలపరిచాడు. కాబట్టి దావీదు ఆత్మపూర్ణుడు, ఆత్మచేత నింపబడినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చదవమ్మా. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చుచున్నాడని మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చాను. చూసారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెబుతున్నారు యేసయ్యని గురించి. ఆయన మీదకి ఆత్మ దిగి వస్తాం నేను చూశాను, నేను నిర్ధారణ చేసుకున్నాను, మీకు సాక్ష్యం ఇస్తున్నాను ఆయన దేవుని కుమారుడని. నమ్మలా వాళ్ళు, అంత సాక్ష్యం ఇచ్చినా నమ్మలేదండి. ఎందుకు నమ్ముతారు? వాళ్ళు ఆ రూట్లోకి రాలేదు కదా, ఆ మార్గంలోకి. వాళ్ళ మార్గం వేరే ఉంది. నేడు కూడా ఎవరింటారు దేవుని మాట? వాళ్ళ రూట్ వేరే ఉంది. కాబట్టి ఆత్మపూర్ణుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి పౌలు గారు చెబుతున్నారు. 8 రోమాలు అన్నారు, నా ఆత్మ లేనివాడు. అంతే, ఏమనుకోబాకండి, చెప్పక తప్పదు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఆ ఖాళీని దురాత్ముడు భర్తీ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ విశ్వాసి అయినా, దేవుని దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. పరిశుద్ధ మార్గంలో ఎప్పుడైతే జీవిస్తాడో, దేవుడికి ఎప్పుడైతే లోబడతాడో, దేవుడికి దేవుని చిత్తం జరిగిస్తూ జీవిస్తాడో పరిశుద్ధాత్మ పూర్ణుడైపోతాడు. దేవుని చిత్తము జరిగించడో, దేవుని దగ్గరికి వచ్చి కూడా దురాత్మ పూర్ణుడైపోతాడు. సౌలు సంగతి అట్నే అయ్యింది. ఆయన ఆత్మను పొందాడు, పరిశుద్ధాత్మ. క్రియలు సరిలేవు. ఎప్పుడూ కూడా పెద్ద తప్పు ఒక్కసారే జరగదు, చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులోకి నడిపిస్తాయి. మనం చిన్నదే అనుకుంటాం, అదే పెద్దదైపోద్ది, అంతటితో ఆగదు అది. అందుకే సౌలుకి ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, దురాత్ముడు వచ్చేసాడు. 12 మంది శిష్యులు యేసయ్యని వెంబడిస్తున్నారు. అందరూ మార్చుకున్నారు, యేసయ్యని కాతో కూతో అర్థం చేసుకున్నారు. అప్పుడప్పుడు తొట్టిల్లినా మళ్ళీ రంగంలోకి వచ్చారు తిప్పలబడి. కానీ ఇస్కరియోతు యోధ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, దాంట్లో నుంచి బయటికి రాలేదు. రాజ్యకాంక్ష, ధనకాంక్ష, ఈ రెండింటినీ వదిలిపెట్టలేదు. యేసయ్య దగ్గరే ఉన్నాడు. ఇంకా మనం అయితే సంఘంలో ఉన్నాం. సాక్షాత్తు యేసయ్య సన్నిధిలో ఉన్నాడు.
యేసయ్య దగ్గరే ఉన్నాడు. ప్రత్యక్షంగా యేసును చూశాడు, ప్రత్యక్షంగా యేసు బోధ విన్నాడు, ప్రత్యక్షంగా యేసుతో కలిసి పనిచేశాడు, ఆయన శిష్యులతో కలిసి. అయినా మారలేదు. తన హృదయం మారలేదు కాబట్టి, పరిశుద్ధాత్మక చోటు ఇవ్వలేదు కాబట్టి ఇస్కరియోతు యూదాలోకి ఎవరు వచ్చారు? సాతాను ప్రవేశించెను. చాలామంది ఈ పరిస్థితుల్లోనే ఉన్నారండి, చెప్పక తప్పదు. మేము బాగానే ఉన్నామనుకుంటున్నారు గురిగింజలాగా. ఏనాడో పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు, దురాత్మ చేత నింపబడ్డారు, డైల్మాలో బ్రతుకుతున్నారు. ఎన్ని సుత్తులతో బాధిన ఈ బండరాయి హృదయం బద్దలవటం లేదు. ఇంకెందుకు అవుతుంది? పిచ్చిడైపోతే, దురాత్ముడు గట్టిగా బంధించేస్తే. యేసయ్యే యోధాను ఆ దుస్థితిలోంచి బయటికి లాగలేకపోయాడు. న్యూడార్పర్ దొరగారని ఆయన రాస్తూ అన్నాడు, లోకమంతటి కొరకు ఎంత శ్రమ పడ్డాడో యేసయ్య, ఒక్క ఇస్కరియోతు యోధా కొరకు అంత శ్రమ పడ్డారంటండి. ఎలాగైనా దుస్థితిలో నుంచి లాగాలని ఆయన ప్రయత్నమే ఫలించలేదు. ఎప్పుడైనా సరేనండి, దేవుని చిత్తం మనలో ఫలించాలి అంటే మనం సహకరించాల్సిందే. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు కాబట్టి. ఆయన బలవంతుడే, బదలగొట్టేయగలడు కానీ బదలగొట్టడు. ఏదైనా ప్రేమతో మారాలని కోరుకుంటాడు దేవుడు, అంతేగాని ఆయన బలవంత పెట్టడు ఎవరిని. బలవంత పెడితే అది రేపు అవుతుంది. ఇష్టముతో ఉంటే అది ప్రేమ అవుతుంది. అర్థమైందా? అదనమాట సంగతి. ఇద్దరికి ఇష్టమైతే పెళ్ళండి, ఇద్దరికి ఇష్టం కాకపోతే రేపు. యేసయ్యతో మనకు పెళ్ళి అనుకోండి, ఆనందం, ప్రేమ. యేసయ్య బలవంతం చేయడు మనం. ఆయన రేప్ షర్లో వచ్చి తీసుకెళ్తాడే కానీ ఆయన అందరికి మళ్ళీ రేప్ చేయడు. అందరూ ఏం చేస్తారంటే, నువ్వు ఇది చేయిపోయావంటే నీ సంగతి చూస్తామంటారు. యేసయ్య ఆ టైపు కాదులేండి. కాబట్టి ఆయన బలవంతం చేయడు. బలవంతుడే, బలవంతం చేయడు. మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదాను బలవంతంగా పీకబట్టుకొని, నెత్తి పగలగొట్టి, గుండె పగలగొట్టి మార్చగలడు. కానీ ఆయన తరహాది కాదు. తెలుసుకొని, గ్రహించి, ప్రేమతో మారాలి. అది ఆయన యొక్క ప్రేమ. అదే లోకువప్పుడు. ఆనాడు ఇస్కరియోతు యోధాకి లోకువ, ఈనాడు మనకే లోకువా. నేను చేతి ఏమైందండి, బాగానే ఉన్నా. అందుకే అనేకులు ప్రశ్నేస్తారు, వాళ్ళు ప్రభువుని నమ్మారు కదా, ఇన్ని ఘోరాలు చేస్తుంటే మీ యేసయ్య ఈ పని ఎందుకు పడతలా అంటారు. అర్థం కాక. పని పట్టకుండా ఉండడో, ఒక టైం ఉంది, అదంతా లెక్క ప్రకారం క్రమంలో జరుగుద్ది. ఆయన ప్రణాళిక ఉంది, అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లు ఆయన చేయడు. అది మనం గ్రహించాలి, ఆయన చిత్తం గ్రహించాలి. మనం గ్రహించకపోతే మనం డైల్మాలో ఉంటాం. కాబట్టి ఆత్మచేత నింపబడినవాడు. అందుకే దేవుడు మానవుల కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి ఎవరు బయలుపరుస్తారు? ఆయన ఆత్మే మనకు బయలుపరుస్తాడు. అది సంగతి. అందుకే చాలామంది దేవుని చిత్తం జరిగించరు, దేవునికి ఇష్టం అవరు, పరిశుద్ధాత్మ చేత వెలిగించబడరు. దురాత్మ వచ్చేస్తాడు, వాళ్ళని డైన్మాలో పెట్టేస్తాడు, చీకటి మార్గంలో నడిపించేస్తాడు. వాడు ఏమనడో, గుడికి వెళ్ళు, మామూలుగా వెళ్ళాయా, ఏం పర్వాలా, హృదయంలో మాత్రం నన్ను జాగ్రత్తగా ఉంచుకో అంటాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు, దురాత్మతోనే పరిపాలన చేశాడు. చివరి వరకు యేసయ్య శిష్యుల్లోనే ఉన్నాడు ఇస్కరియోతు యోధా. శిలువ దగ్గరకు వచ్చేప్పటికే తేలిపోయింది వ్యవహారం, బయటపడిపోయాడు.
వెళ్ళిపోయాడు. యేసయ్యను వదిలేశాడు, ఊరేసేసుకున్నాడు. చూసారా, ఫలితం బయటపడుతుంది. హృదయంలో ఉన్నది ఎప్పుడైనా బయటపడుతుంది ఏదో ఒక రోజు. అదే రుజువు చేస్తుంది. ముందు క్రియ, ఆ క్రియ తర్వాత ఫలితం వచ్చేస్తుంది. ఆ ఫలితం అప్పుడు అందరికీ రుజువు అయిపోద్ది. కాబట్టి అది జరగక ముందే దేవునితో మనం సరిపడటం ఆశీర్వాదం. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండండి. 4వ చూడండి, 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 47వ వచనం. 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఇదండి సంగతి. 4వ సంగతి ఏమిటి అంటే, దావీదు దేవుని పక్షమున దేవుని యుద్ధములు చేయువాడు. దావీదు దేవుని పక్షాన. మనకు తెలిసిన సంగతే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఆ పక్క ఉన్నారు, వీళ్ళు ఈ పక్కన ఉన్నారు, మధ్యలో లోయ ఉంది. గొల్యాతు వస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు ఫిలిస్తీయుల తరపున, రండి నాతో పోరాడండి, గెలవండి, మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం. మీరు గెలవండి, మేము ఓడిపోయినట్టు ఒప్పుకుంటాం. మేము గెలిస్తే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకోండి అని చెప్పి సవాల్ చేస్తున్నాడు. ఒక్కళ్ళ ముందుకు రాట్లా. 40 రోజులు అయిపోయింది. దావీదు వచ్చాడు. సౌలు రాజు, అబ్నేరు సైన్యాధిపతి, మంత్రులు, సామంతులు, ఇదంతా ఏ బ్యాచ్ అండి? రాజులే కానీ, సైన్యమే కానీ, అన్నీ ఉన్నాయి కానీ, విద్యలన్నీ నేర్పు, లోక సంబంధమైన విద్యలన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. లేని విద్య ఒక్కటే, దేవుని విద్య లేదు వీళ్ళ దగ్గర. మన దగ్గర కూడా అంతే. లోకంలో మాటలే ఏంటి, అసలు మామూలుగా లేదు. ఎంత డబ్బు, ఎంత హోదా, ఎంత అంతస్తులు, ఎన్ని ఆస్తులు, సామాన్యమైన తెలివండి ఇది. మరి దేవుడి దగ్గర ఏముంది? అమ్మ బాబోయ్, గొల్యాతును చూస్తుంటేనే భయం వేస్తుంది మాకు. మరి వీళ్ళ విద్యలన్నీ ఏమైపోయినాయి? వీళ్ళ విద్యలన్నీ. అందుకే ప్రియమైన వారలారా, మహోన్నతిని విద్య నెరగకపోతే అన్ని విద్యలు కొలాప్స్, అన్ని విద్యలు ఫెయిల్ అయిపోతాయి, ఎందుకో పనికి రాకుండా పోతాయి. నీ విద్యలన్నీ ఫలించాలి అంటే ఆయన కావాలి నీకు నాకు. ఆయన లేకపోతే మన విద్యలన్నీ మురిగిపోతాయి, పనికి రాకుండా పోతాయి. తప్పకుండా అర్థమవుతుందండి. అర్థం కాలేదా సౌలుకి, సైన్యానికి? దావీదు వచ్చాడు, వీడెంత అంటున్నాడు. వీళ్ళేమో దడిసి పారిపోతుంటే వీడెంత అంటున్నాడు. ఆత్మీయత లేని దానికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని సహవాసములో ఉన్నాడు, అభిషేకింపబడినవాడు, ఆత్మ కలిగినవాడు, దేవుని సహవాసం చేసేవాడు. గొలియాతును చూస్తే సేమను చూసినట్టు అనిపిస్తుంది. వాళ్ళందరికేమో గొలియాతును చూస్తే పెద్ద ఏనుగును చూసినట్టుంది. లోకము నిన్ను అంత భ్రష్టు పట్టెత్తది, జాగ్రత్త. లోక ఆధిక్యతలన్నీ చివరికి ఒకానొక సమయాన నీవు ఓడిపోయే పరిస్థితుల్లోకి లాక్కెళ్ళిపోతాయి. ప్రియమైన వారలారా, కాబట్టి అందరూ అడిలిపోయారు. దావీదు అడిలిపోలా. వెళ్తా ఏమంటున్నాడంటే, యుద్ధము యెహోవాదే, నాది కాదు, నా దేవునిది. నా దేవుడు పంపిస్తే వస్తున్నా, నా దేవుణ్ణి బట్టి వస్తున్నా, కాసుకో అన్నాడు. అంతే, అయిపోయింది, క్లోజ్. పడేపోయాడు గొల్యాతు, పేక తెగేపోయింది అంతే. అప్పుడు జైలు కొడుతున్నారు వీళ్ళంతా, ఈ బ్యాచి. ప్రియమైనటువంటి వారు కొన్ని జైలు కొడితే కొట్టారు, ఉన్న యథార్థం పాడారండి వాళ్ళు. తప్పేం పాడారు? స్త్రీలు నాట్యం ఆడుతూ, సౌలు వేల కొలది దావీదు. మరి యథార్థమే కదా. మరి 40 రోజులు సౌలు చూసి భయపడి దాక్కుంటున్నాడు. మరి దావీదు వచ్చాడు, ఒక్క రోజులోనే తేల్చిపారేశాడు సమస్య.
మరి సౌలు కంటే గొప్పోడు కదా దావీదు. వాళ్ళ అంటంలో ఏమన్నా తప్పు ఉందా? కానీ నచ్చలా సౌలు గారికి. ఎవరికే నచ్చవండి, తప్పు చేసినా కానీ ఒప్పనాలా. ఇప్పుడు లోకం అంతే, అంటేనే బాగుంటుంది. తప్పును తప్పు అన్నామా, ఏంటి తప్పును తప్పు అంటారు, మేము తప్పు చేస్తే మాత్రం అనాలా ఏంటండి? మరీ మమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తే ఎలాగండి? ప్రియమైన వారలారా, యుద్ధము యెహోవాదే. అందుకే దావీదికి ఒక పేరేంటంటే యెహోవా యుద్ధములు చేయువాడు. దేవుని పక్షానుండి శత్రువుతో, అపవాదితో, లోకంతో యుద్ధం చేస్తాడు కానీ దేవుడి మీద యుద్ధం చేయడు. మనం దానికి రివర్స్, మనం దేవుడితోనే యుద్ధం చేస్తాం. మనం అంత పిచ్చోళ్ళం అండి, మనం అంత పిచ్చోళ్ళం. ఎలాగ చేస్తామని మీరు అనొచ్చు. దేవుడు చెప్పినవి చేయకపోతే మనం ఆయనకి వ్యతిరేకం కాదా? ఈ లోక స్నేహము వైరం కాదా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి, మరి దేవుడికి ఇష్టం లేని పనులు చేసిన వాళ్ళు మనం దేవుడికి శత్రువులు కాకుండా మిత్రులు ఎట్టవుతాం? దేవుడికి వ్యతిరేకం చేస్తే విరోధి పక్కన ఉండకుండా దేవుడితో ఎక్కడ ఉంటాం మనం? మనకు తెలియకుండానే విరోధి పక్షమున మనం పోరాటం చేస్తూ ఉంటాం, నటిస్తాం దేవుని పక్కన ఉన్నట్టు. అంతే. అందుకే అంతరంగం మారకపోతే దేవుని దగ్గర నటిస్తారు అందరూ కూడా. ఆత్మ లేకపోతే, అభిషేకము లేకపోతే జాగ్రత్త. కాబట్టి దేవుని యుద్ధాలు చేసేవాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 దాంట్లో రాయబడిన మాట ఏమిటి అంటే, మరణ బలము కలిగినటువంటి అపవాదిని కాబట్టి చేయించడానికి యేసయ్య మనవలే రక్త మాంసములు గలవాడయ్యాడు. మరణ భయముతో ఉన్న మానవుణ్ణి, ఆ మరణానికి కారకుడైనటువంటి అపవాదిని, మానవుల భయం పోగొట్టడానికి ఆ అపవాదిని జయించాడు యేసయ్య, పోరాటం చేశాడు. అందుకే అక్కడ రాయబడింది, మరణ బలము గలవానిని, మరణ భయము చేత ఉన్న మానవులను ఆ భయం పోగొట్టడానికి మరణ బలము కలిగిన సాతాను తలసితగొట్టాడు యేసయ్య. దేవుని పక్షముగా పోరాడాడు, తండ్రి పక్షముగా యుద్ధం చేశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాల్లో, మనము పోరాడునది శరీరులతో కాదు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనుషులతో ఎప్పుడు మనం పోరాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. వాడు చెడ్డోడైనా సరే, మంచోడైనా సరే, శత్రువు అయినా సరే, మనిషి దగ్గర ఏమీ లేదు, వాడు మన సహోదరుడు. ఎవరితో పోరాడాలి? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది వీళ్ళతో పోరాడాలి మనం, సర్వాంగ కవచాన్ని ధరించుకొని. మనం పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు మన పోరాటం దేవునితో కాదు, మనుషులతో కాదు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, అంతేగాని పోట్లాడకూడదు. శత్రువును కూడా మిత్రువుగా భావించుకోవాలి. అందుకే చెప్పాడు యేసయ్య. అసలు పోరాటం ఎవరితోనంటే అధికారులు, లోకనాథులు, అంధకార సంబంధులు, దురాత్మల సమూహాలు, వీటితో మన పోరాటం పెట్టుకోవాలి. యుద్ధం. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటారు, సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి, శత్రువులతో పోరాడండి. తర్వాత చూడండి 5వది, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17-19 వచనాల వరకు.
ఆ, 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 ఆ. ఉమ్. ఆ, ఆ. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల, చూసారా, ఒకడికి శత్రువు దొరికితే వదిలిపెడతాడా అంటున్నాడు సౌలు. ఆ సందర్భం ఏంటో మనందరికీ తెలుసు. దావీదుని తరుముతున్నాడు సౌలు, మేలు చేసిన దావీదుని, రాజ్యాన్ని కాపాడిన దావీదుని. అలాగ తరుముతూ ఉంటే 2 సార్లు చేతికి దొరికాడు సౌలు. గుహలో ఒకసారి దొరికాడు, నిద్రపోతా ఒకసారి దొరికాడు దండులో. అయినా దావీదు సంపల, క్షమించి వదిలిపెట్టాడు. కేకలు వేస్తే సౌలు చెబుతున్నాడు, దావీదా నాయనా నీవేనా, నీ చేతికి నేను దొరికినా కానీ నన్ను చంపకుండా వదిలిపెట్టావు. ఎవడైనా శత్రువు దొరికితే వదిలిపెడతాడా? నేను నీకు హాని చేయాలి అనుకుంటుంటే నీవు నాకు మేలు చేస్తున్నావు అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూసారా? కాబట్టి దావీదులో ఏముంది? శత్రువును క్షమించేటువంటి ప్రేమ ఉంది. ప్రేమించాడు, క్షమించాడు. ఇదే యేసయ్యలో కూడా మనం చూస్తాం. లోకాసు వార్త 3:34 మొదటి మాట సిలువలో మీ అందరికీ తెలుసు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని. చూసారా? తనను చంపేవారిని, హింసపెట్టేవారిని, దూషించేవారిని, ద్వేషించేవారిని క్షమించమని ఆయన కోరుకుంటున్నారు. మత్తయి సువార్త 6:14-15 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా? మనము మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. జాగ్రత్త. మనకు తెలుసు, ఒక కథ చెప్పాడు యేసయ్య. ఒకడు 50 దేనారాలు అప్పున్నాడు, ఒకడేమో 5,000 50,000 దేనారాలు అప్పున్నాడు. 500 దేనారాలు. 50 దేనారాలు అప్పున్న వాడిని యజమానుడు క్షమించాడు. సర్లే పో, తీర్చలేకపోతున్నావు కదా అని చెప్పి. అలాగే 500 దేనారాలు అప్పున్నోడు కూడా క్షమించాడు. 500 దేనారాలు అప్పున్నవాడిని క్షమించాడు. వీడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వీడికి ఒకడు 50 దేనారాలు అప్పున్నాడు. వీడొచ్చాడు చొక్కా పట్టుకొని, నా 50 దేనారాలు నాకు ఇస్తావా సస్తావా అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు. జైలుకి పంపిస్తానికి సిద్ధపడ్డాడు. ఈ సంగతి 500 దేనారాలు క్షమించిన ఆయనకి చెప్పారు. అప్పుడు పిలిచాడు ఇతన్ని. నీకు నేను 500 దేనారాలు, 500 5,000? 500 దొరకలేదా? సరేలేండి, చాలా పెద్ద అమౌంట్. నేను ఇంత క్షమించాను కదా నీకు. ఆఫ్టర్ ఆల్ 50 కదా వాడు నీకు అప్పు. మరి వాడిని ఇంత కష్టపెట్టడం నీకు న్యాయమా అని అడిగాడు. అడిగి, నీకు క్షమించను నేను, నువ్వు వాడిని క్షమించలేదు కాబట్టి నా 500 దేనారాలు కడతావా సస్తావా, లేకపోతే జైల్లో పెడతానని మళ్ళీ ఈయన తిరగబడ్డాడు. చూసారా? అలాగే ఎదుటివారిని మనం క్షమించలేనప్పుడు రేపు మనకు కూడా ఏం దొరకదు చెప్పండి? క్షమాపణ దొరకదు. 6వ చూడండి, సమూయేలు 2వ గ్రంథము 8:14 మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చూశారండి? దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు కాపాడాడు, జయం ఇచ్చాడు. ఎప్పుడూ అపజయం పొందల దావీదు తన జీవితంలో. కాబట్టి
దావీదు దేవుని యుద్ధాలు చేశాడు, దేవుని చిత్తాన్ని బట్టి దానికి వెళ్ళాడు, దేవుని చేత జయము పొందాడు. నిజంగా దావీదు జీవితంలో అపజయమే లేదు. అన్ని యుద్ధాలలో కూడా జయాన్ని సంపాదించాడు ఆయన. యేసయ్యని గురించి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి అని అక్కడ యేసయ్య నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం. కాబట్టి యేసయ్య సమస్తాన్ని జయించారు. ఈ లోకానికి వచ్చి ఆయన పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, తీర్పును, శిక్షను, మరి అగ్నిగుండమును అన్నిటినీ జయించారు. లోకాన్ని జయించారు, సమాధిని జయించారు, అపవాదిని జయించారు, అన్నిటినీ జయించాడు ఆయన. జయశాలి. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కవును. జయమే బ్రతుకెల్లా, అపజయ పదమే కల్లా. కాబట్టి యేసయ్య జీవితంలో అంతా జయమే. అలాగే యేసయ్యను నిజంగా ఎరిగిన వారి జీవితంలో అంతా జయమే, అపజయమే కల్లా. మన వాక్యం కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా నిజంగా పుడితే లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? నిజంగా యేసయ్య దేవుని కుమారుడని నమ్మిన వాడే లోకాన్ని జయించగలడు. మరి ఎవడు జయిస్తాడు అని మరి యోహాను గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవితం కూడా జయ జీవితమై ఉండాలి. ఆ పై లక్షణాలు మనము ఉంటే మన జీవితంలో జయం, దిగ్విజయము. 7వది చివరిది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించేదనని మ్రొక్కుకొంటిని గనుక. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 8-9. నీ తండ్రియు అతని పక్షముగా నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులని అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. చూసారా? యుద్ధానికి వెళ్ళినా కానీ దావీదు సైన్యంతో ఉండేవాడు కాదంటండి. వేరే ఒంటరిగా ఏ గుహలోనో ఏ ప్రదేశంలోనో ఉండేవాడు. అంటే దావీదు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడేవాడు. కారణం ఏంటి అంటే ఏకాంతము దేవుని సహవాసము. అయ్యగారు రాశారు కదా పాట, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము, లోకాశలు మదికి రాకుండా చూచుకో. అంతే, ఇక దేవుడితో సహవాసం కుదురుతుంది. దావీదు గారు ఎప్పుడూ కూడా ఏకాంతం పాటించేవారంటే దేవుని సహవాసాన్ని కోరుకునేవాడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. ఆయన బాల్యకాలంలో కూడా గొర్రెలను కాసుకుంటూ ఒంటరిగా ఉండి దేవుడికి కీర్తనలు పాడుతూ బెత్లెహేము మైదానాల్లో దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఆ అభ్యాసమే గొర్రెలు కాసే దావీదుని సింహాసన చక్రవర్తి స్థాయిలోనికి తీసుకువెళ్ళింది. మన కష్టాలు, మన సంపాదనలు, మన ఆస్తులు కాదండి మనల్ని అందరం ఎక్కించేయి. దేవుని సహవాసమే మనల్ని అందరం ఎక్కిస్తుంది. అది లేకపోతే ఇవన్నీ శూన్యమైపోతాయి. ఒకానొక రోజున ఎందుకు పనికి రాకుండా పోతాయి. జాగ్రత్త. కాబట్టి సన్నిధి అనుభవము కలిగినవాడు, దేవుని సహవాసము కలిగినవాడు. లోకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం చూడండి.
యేసయ్య జీవితాన్ని గురించి లోకా గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ము ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు ఆ, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చూశారండి, పగలంతా కూడా దేవాలయములో, ఇంకా ఆ పాలస్తీనా దేశములో పగలంతా బోధించేవాడు యేసయ్య. రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడంటండి? ఒలీవల కొండకు. ఎందుకు? తండ్రి సన్నిధిలో గడపటానికి. తండ్రి సహవాసములో ఛార్జింగ్ చేసుకునేవాడు, లోకములో డిశ్చార్జ్ అయిపోతూ ఉండేది. మనం కూడా అంతే కదా, ఫోన్ ఏం చేస్తాం? ఛార్జ్ చేస్తాం. ఛార్జింగ్ చేశాక ఫుల్ అయిపోయిన తర్వాత ఇక మొదలు పెడతాం. మొదలుపెట్టి ఛార్జింగ్ దిగేదాకా వదిలిపెట్టాం. దిగిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ చేస్తాం. అలాగే యేసయ్య తండ్రి సన్నిధిలో ఉండి నింపుకునేవాడు, లోకములోనికి వెళ్ళి బోధించేవాడు. అలాగే మనం కూడా ఈ లోకాన్ని జయించడానికి దైవ సన్నిధిలో శక్తి పొందాలి. ఆ సన్నిధి లేకపోతే మనం శక్తి పొందలేం, లోకాన్ని జయించలేం. ఇప్పుడు సన్నిధి లేకేనండి అందరూ ఎరగదీసుకుబడిపోతున్నారు, అందరూ పడిపోతున్నారు లోకంలో. సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని శక్తితో నింపి మనల్ని కాపాడుతుంది. అదమ పక్షం 1 గంట అయినా సన్నిధిలో ఉండండి అని చెప్పారు దైవజనులు. జాగ్రత్త, దైవజనుల మాటలు ఖాతరు చేయండి, అభ్యాసం చేయండి. లేకపోతే భయంకరమైన దుస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. యేసయ్య మన సంగతి చూసుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. గలతీ 1:17. ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను చదవండి. వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చి తిని. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు గేటు దగ్గర పట్టబడి రక్షణ పొంది 3 రోజులు ఉపవాసం చేసి పొరలు రాలబడి బాప్తీసం పొంది తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? అరేబియా, సేనాయి కొండ దగ్గరికి వెళ్ళాడంటండి ఆయన. అరేబియాలోనే ఉన్నది సేనాయి పర్వతం. ఆ కొండ దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు ధ్యానములో ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు. తన సందేహాలన్నీ తీర్చుకున్నాడు. ప్రభువును గురించి ధ్యానించి ప్రభువును గురించి అవగాహన చేసుకున్నాడు. సేవలోనికి ప్రవేశించాడు, గొప్ప పని చేయగలిగాడు. సన్నిధిలోకి వెళ్ళాడు కాబట్టి అంతవరకు యోధా మతనిష్ట కలిగిన వాడు సత్యాన్ని తెలుసుకొని ప్రభువును స్వీకరించి ప్రభువు కొరకు తన జీవితాన్ని అర్పించాడు. ప్రభువు కొరకే బతికాడు. లాభకరమైన వాటినన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. అదే తారుమారైపోద్ది జీవితం. ఎప్పుడైతే యేసయ్య మనకు అర్థమయ్యాడో లోకం ఏమైపోద్ది? మనకి అసహ్యమైపోద్ది. ఏవేవి నాకు లాభకరములో నష్టం పెంటతో భావించానన్నాడు ఆయన. అది మనం మార్పు చెందామంటానికి రుజువు. లోక పనిని బట్టి దేవుని పనిని నిర్లక్ష్యం చెయ్యం. దేవుని పనిని బట్టి లోక పనిని నిర్లక్ష్యం చేసుకుంటాం. అప్పుడు లోక పనులు వదిలిపెట్టి దేవుడి పనికి ప్రాధాన్యత ఇస్తాం. లోక పనికే ప్రాధాన్యత, దేవుడి పనికి ప్రాధాన్యత లేదంటే ఎక్కడున్నట్టు మనం లెక్క? ఇంకా అక్కడే ఉన్నాం, లోక భ్రమలోనే ఉన్నాం, ఇంకా లోకస్తులుగానే ఉన్నాం, యేసయ్య అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాం, పరలోకాన్ని గురించిన ఆశ లేకుండానే ఉన్నాం, ఏదో నామకార్థంగా జీవిస్తున్నాం అని అర్థం. మరి పౌలు గారికి అసహ్యం పుట్టినప్పుడు యేసయ్యని చూస్తే మరి మనకే అసహ్యం పుట్టాలిగా. భక్తులకి అసహ్యం పుట్టినట్టు మనకే పుట్టాలిగా. మరి లోకం కోసం ఎందుకు అంత పరుగులు ఎత్తుతాం? అప్పుడు ఎత్తం కదా, మన క్రియలు రుజువు చేస్తున్నాయి కదా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా అర్థం చేసుకుందాం. కాబట్టి క్రియ రుజువు చేస్తుంది. ఇందాక మీకు చెప్పాల దొంగ విషయం.
మరణించే ముందు ప్రభువుని తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు తనకు అవకాశం ఉంటే బాప్తీసం తీసుకుంటాడా తీసుకోడా? అంతకుముందు గ్రహించలా, లోకం కోసం బతికాడు, లోకరాజ్యం కొరకు. యేసయ్యని చూశాక లోకరాజ్యం కంటే పరలోక రాజ్యం శ్రేష్టమైందని అర్థమైపోయింది. ఆ రాజ్యాన్నే కోరుకున్నాడు. అంతేగాని ఈ లోకంలో నువ్వు దిగి నన్ను కూడా దింపయ్యా అని అల్లా పక్కోడు అన్నట్టు. అసలు లోక ప్రసక్తే తీసుకురాలి ఆయన దగ్గర. నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వయ్యా నీతో పాటు నువ్వు వచ్చినప్పుడు అన్నాడు. ఎంత మార్పు వచ్చింది ఆ నేరస్తుల్లో. మరి ఇప్పుడు ఆ నేరస్తుడినే కిందకు దించితే బాప్తీసం తీసుకుంటాడా తీసుకోడా చెప్పండి మీరు? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఈ తప్పించుకునే సాకులు వెతికే వాళ్ళకి ఇది ఒక సాకు అంతే, అంతకుమించి ఏమీ లేదు. అలాగే తనకు అర్థమయ్యింది, అందుకే లోకాన్ని ద్వేషించాడు. ఎంతకాలం నేను కష్టపడింది ఈ లోకం కొరక, ఎంత మంచి ఆయన్ని పట్టుకొని సిలివేస్తున్నారు, చిచ్చి ఈ రాజ్యం నాకెందుకు, ఈ లోకం నాకెందుకు, అప్పుడు నిర్ధారణ చేసుకున్నాడు. బరబ్బా కూడా తర్వాత మార్పు పొందాడు. నేను ఇంత ప్రయాసపడింది నీతిమంతుడైన యేసయ్యను చంపిన వాళ్ళ స్వాతంత్ర్యం కొరక, నాకు అక్కర్లేదు ఇది రాజ్యం అని బరబ్బా